బాస్ గిల్ లేడు, అయ్యర్ లేడు, హార్దిక్ పాండ్యా కూడా లేడు. మరి సౌత్ ఆఫ్రికాతో జరిగే ఓడిఐ సిరీస్లో టీమిండియాకి కెప్టెన్ ఎవరు? అసలు టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుంది? రోహిత్ని మళ్ళీ ఓడిఐకి కెప్టెన్గా చేసే ఛాన్స్ ఉందా? అవును బాస్, సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ 30th నవంబర్న మొదలవనుంది. కానీ కెప్టెన్ మెటీరియల్స్ అయిన ముగ్గురు ప్లేయర్స్ ఇంజురీ ఇప్పుడు టీమిండియాని బాగా కలవరపెడుతుంది. ఈ ముగ్గురు ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ వరకు ఫిట్ అవ్వడం కష్టం. యాక్చువల్గా శుభ్మన్ గిల్కి సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మెడకి గాయమైంది. తను సెకండ్ టెస్ట్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు. అయితే ఓడిఐస్ తర్వాత టీ20 సిరీస్ ఆడాలి. ఈ సిరీస్ రానున్న టీ20 వరల్డ్ కప్ 2026కి చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. మరి ఆ మెగా ఈవెంట్కి టీ20 ఫార్మాట్ వైస్ కెప్టెన్ పూర్తి ఫిట్నెస్ సాధించాలిగా. అందుకే మేబీ ఓడిఐ సిరీస్కి గిల్కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఆసీస్తో జరిగిన థర్డ్ ఓడిఐలో స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఇంజురీకి గురయ్యాడు. సో తను కూడా ఓడిఐ సిరీస్ ఆడలేడు. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే బాస్, తన పెయిన్ రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అన్నది లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాబట్టి తను కూడా ఓడిఐ సిరీస్కి దూరం అవ్వనున్నాడు. మేబీ టీ20 సిరీస్ వరకు అవైలబుల్లో ఉండొచ్చేమో. మరి ఈ ముగ్గురు టాప్ క్లాస్ ప్లేయర్స్ స్క్వాడ్లో లేకపోతే వీరి స్థానంలో ఎవరికి చోటిస్తారు? టీంకి కెప్టెన్గా ఎవరిని చేస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కున్న ఆప్షన్స్ని పరిశీలిస్తే బాస్, సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండొచ్చో, అంటే ప్రాబబుల్ స్క్వాడ్ ఎలా ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం. అలాగే కెప్టెన్సీ ఆప్షన్స్ పైన కూడా మాట్లాడదాం. ఫస్ట్ స్క్వాడ్ గురించి మాట్లాడితే టీమిండియా ఓపెనర్స్గా జనరల్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడతారు. బట్ ఇప్పుడు గిల్ ఇంజురీకి గురయ్యాడు కాబట్టి తను కోలుకోలేకపోతే ఖచ్చితంగా తన స్థానంలో యశస్వి జైస్వాల్ ఆడతాడు. సో టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్. ఇక నెక్స్ట్ పొజిషన్లో వరల్డ్స్ బెస్ట్ బ్యాటర్ కింగ్ కోహ్లీ ఉంటాడు. మీకు తెలుసా బాస్, 2023 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కోహ్లీ ఆడుతున్న ఫస్ట్ ఓడిఐ ఇది. బాస్ అనవసరంగా తిట్టుకోకండి, నేను చెప్తుంది కరెక్టే. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో రోకో జోడీ ఆడుతున్న ఫస్ట్ ఓడిఐ ఇది. ఇప్పుడు అర్థమైందనుకుంటా. సో రోకో జోడీని చూడడానికి నవంబర్ 30న రాంచీ స్టేడియం ఫ్యాన్స్తో పూర్తిగా నిండిపోవడం గ్యారంటీ. ఇక తర్వాత రిషబ్ పంత్ స్క్వాడ్లో స్థానం దక్కించుకోనున్నాడు. ఆగస్ట్ 2024 తర్వాత ఓడిఎస్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు పంత్. అయితే కీపర్గా ఫస్ట్ చాయిస్ ఆఫ్ ప్లేయర్ మాత్రం కేఎల్ రాహులే. ఇక వీరి తర్వాత పేస్ ఆల్రౌండర్స్ వస్తారు. అందులో నితీష్ కుమార్ రెడ్డి ఉండనున్నాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అవైలబుల్లో ఉండట్లేదు కాబట్టి నితీష్ స్క్వాడ్లో స్థానం దక్కించుకుంటాడు. తన తర్వాత శివం దూబే కూడా స్క్వాడ్లో ఉంటాడు. నెక్స్ట్ స్పిన్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా స్థానం దక్కించుకుంటాడు. అక్షర్ పటేల్ ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ కూడా తప్పకుండా స్క్వాడ్లో ఉంటాడు. ఇక పర్ఫెక్ట్ స్పిన్నర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లలో ఎవరో ఒకరికి మాత్రమే స్క్వాడ్లో స్థానం దక్కుతుంది. సో బ్యాటర్స్ అయిపోయారు, ఆల్రౌండర్స్ అయిపోయారు, స్పిన్నర్స్ అయిపోయారు. ఇక మిగిలింది పేస్ దళం మాత్రమే. టీమిండియా పేస్ దళాన్ని జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. తన దళంలో హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్లు ఉండనున్నారు. అలాగే కోచ్ గంభీర్ ముద్దుబిడ్డ హర్షిత్ రాణా లేకుండా టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగే ప్రసక్తే లేదు. అంతేనా కదా బాస్? ఇలానే ఉండబోతుంది బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా స్క్వాడ్. అయితే బాస్, ఈ స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్కి స్థానం దక్కేలా లేదు. బట్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన 3 మ్యాచ్ల్లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఒక మ్యాచ్లో సెంచరీ, ఇంకో మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదాడు. అలాంటి ప్లేయర్కి స్క్వాడ్లో స్థానం దక్కకపోవడం బాధాకరమైన విషయమే. అలాగే మహమ్మద్ షమి లాంటి స్టార్ ప్లేయర్కి స్క్వాడ్లో స్థానం దక్కితే చూడాలని ఉంది బాస్. షమిని అసలు ఎందుకు పక్కన పెడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. తను పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో వికెట్స్ కూడా బాగానే కూల్చుతున్నాడు. అయినా తనకి ఛాన్స్ ఇచ్చేలా లేరు. షమి ఓడిఎస్లో కమ్బ్యాక్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు బాస్? రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమి టీమిండియా ఓడిఐ స్క్వాడ్లో స్థానం దక్కించుకోవడానికి అర్హులా కాదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి బాస్. ఇక గిల్, అయ్యర్, పాండ్యా గైర్హాజరీలో టీమిండియాకి కెప్టెన్ ఎవరు? అంటే టీంలో రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి మళ్ళీ తనకి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే అద్దిరిపోతుంది. బట్ ఇలా జరగడానికి
0.001% ఛాన్స్ కూడా లేదు. సో సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ అందుకోనున్నాడు. వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాను కానీ లేదంటే అక్షర్ పటేల్ని కానీ నియమిస్తారు. ఇది బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి టీమిండియా స్క్వాడ్ సెలక్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ అస్సలు మొహమాట పడకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.